హాయ్ హలో ప్రజెంట్ మనం పంజిమ్ మార్కెట్లో ఉన్నాం అన్నమాట. ఈ మార్కెట్కి ఎందుకు వచ్చామంటే సోనూ సూద్ గారు కరోనా టైంలో ఏం చేశారో అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఒక సోను ఉన్నాడు. ఆ సోను సెల్ ఫోన్ రిపేర్ చేస్తానని మీ అందరికీ తెలుసా? ఎస్, మన తెలుగోడు అనమాట. మీకైతే పరిచయం చేస్తా. ఇదే సోను షాపు A to Z. ఇప్పుడు మీకు మనోని పరిచయం చేస్తా. సోను ఈయనే ఆ సోను అనమాట. మన తెలుగు వాళ్ళు గోవాలో ఎక్కడున్నా సరే పంజిమ్కి రండి, మీ ఫోన్ బాగు చేయించుకోండి. ఇక ఏమేమి అప్డేట్ చేశాడు ఏంటి అన్నీ తెలుసుకుందాం. ఏం సోను, ఏం అప్డేట్ చేసావు అప్పటికి ఇప్పటికి? అంటే అన్న అప్పుడేమో అదే నార్మల్ ఈ మిషన్ లేకుండే, ఏ మిషన్ కూడా లేకుండే, టీవీ కూడా లేకుండే. ఇప్పుడు నేను చాలా అప్డేట్ చేసుకున్నాను అనమాట అన్న ఇక్కడనే ఉండి. ఇక ఓకే, ఎందుకంటే ఇక అప్డేట్ చేస్తే బాగుంటుందని ఇక చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఎలాంటి ఫోన్ ఇప్పుడు మన దగ్గర వచ్చింది అనుకున్నా ఇక్కడ మనం ఇప్పుడు రిపేర్ చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు ఐఫోన్ వచ్చిన ఇప్పుడే నేను ఇవాళ సామ్సంగ్ S24 అల్ట్రా రిపేర్ చేసేసిన. టూరిస్ట్ కస్టమర్ ఉండే, అదే వాటర్ డ్యామేజ్ ఉండే అనమాట. ఎంత టైం పడుద్ది వాటర్ డ్యామేజ్ తీయాలంటే? అన్న అది డిపెండ్ ఇన్ ఫోన్ అన్న, ఎట్లా పడిపోయింది అట్లా అనమాట. మ్యాక్సిమం నేను ఒక 2 అవర్స్లో 1 అవర్లో చేసిస్తుంది అన్న. అక్కడ హెవీ పడ్డది అనుకో, ఎందుకంటే ఐసీ అవన్నీ ఉండాలి కదా. సో మన దగ్గర అన్నీ ఇప్పుడు నేను ఐసీ అవన్నీ అప్డేట్ చేసుకున్నాను. ఇక చూపిస్తాను మీకు కూడా. ఏంటి టాబ్లెట్ కాదు అన్న ఇది యాక్చువల్లీ ఏంటంటే అన్న ఇగో దీని మీద అన్ని మోడల్స్ ఉంటాయి కదా. అన్నీ ఇప్పుడు ఏ ప్రాబ్లం మనం ఫోన్ దగ్గర వచ్చింది అనుకున్నా తురంత్ మనం ఇక్కడ ఐసీ లీస్ట్ చూస్తాం అనమాట. తీస్తాం ఐసీ ఫటక్స్ మనం వేసేస్తాం అన్నప్పుడు. అప్రాక్సిమేట్లీ 1 అవర్లో 1.5 అవర్లో నేను రిపేర్ చేయగలిగి ఇచ్చేస్తాను. చాలా చిన్న పార్ట్స్ ఉంటాయి అనమాట అందులో. ఇప్పుడు ఐసీలు అంటే మెమరీ కార్డ్ టైపా? అంటే మెమరీ కార్డ్ కాదు, డాటా ఇంట్లో అయితే ఏముండదు అన్న. యాక్చువల్లీ వేరే ప్రాసెసర్ EMMC అని ఉంటుంది, దానిలో డాటా ఉంటుంది. యాక్చువల్లీ అది అసలుకి ఖరాబ్ కాదన్న మొబైల్లో. ఎందుకంటే ఆ ఐసీ పెడతారు కదా, దాని మీద గ్లూ పెట్టేస్తారు అన్నమాట కింద. అలా వాటర్ వెళ్ళదు, ఏం చేయదు. కానీ ఇలాంటి ఐసీలో గ్లూ ఏం పెట్టరు అనమాట, అది ఓపెన్ ఉంటుంది. నార్మల్గా నాకు డౌట్, డిస్ప్లే పగిలిందని నేను మొన్న వచ్చా. అవునన్నా, నువ్వేం చేసావంటే అది ఒరిజినల్ కాబట్టి అన్న ఆ డిస్ప్లే ఏ కొత్తది ఏమి వద్దు, పైన గ్లాస్ తీసుకుంటే సరిపోద్ది అనేసి అన్నావు. కానీ చాలా మంది అలా చెప్పరు. యాక్చువల్లీ అలా ప్రాబ్లమ్స్ ఏంటి? అలా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పు, అసలు ఎలా తెలుసుకోవాలి? యాక్చువల్లీ అది మొన్న నీకు అట్లా చేసిన కదా. ఎందుకు చేసిన అంటే అన్న, నేను ఇక్కడ చాలా సంవత్సరాల దాకా చేస్తాను అనమాట. అంటే మన పేరు ఉండాలన్నమాట ఇక్కడ. ఇప్పుడు అందరు నాకు అడుగుతారు ఇక్కడ ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ అని చెప్తా. హైదరాబాద్ అంటే నేను గౌరవంగా చెప్పగలుగుతాను, ఎందుకంటే మన సిటీ కాబట్టి. అదే ఇక్కడ నేను అట్లా మంచి పని చేసిన అనుకున్నా, చాలా కస్టమర్స్ వస్తారు, అందరికీ తెలుస్తుంది. ఇక అందరికీ అర్థమవుతుంది ఒక హైదరాబాద్ అయిన పర్సన్, తెలుగు పర్సన్ ఇక్కడ ఉన్నాడు అట్లా అనమాట. ఇక మొన్న మీది వచ్చింది డిస్ప్లే ప్రాబ్లం. అందరు ఏం చేస్తారంటే డిస్ప్లే చేంజ్ చేస్తారు. నేనేం చేసిన దానిపైన OCA గ్లాస్ అని ఉంటుంది అన్న. అది అంటే టచ్ గ్లాస్ అనమాట. అది ఒకప్పుడేమో టచ్ డిస్ప్లే అలాగ వచ్చేది, ఇప్పుడేమో కమాండ్ అయిందనమాట. అయితే దానికి OCA గ్లాస్ చేస్తాం అన్నమాట, చేసేసిన ఇప్పుడు మొన్న నీకు. దానివల్ల ఏంటంటే నీ ఒరిజినల్ డిస్ప్లే నీకు ఉండే కానీ గ్లాస్ చేంజ్ అయింది. ఇప్పుడు ఎవరికి అర్థం కాదు కూడా అనమాట, ఇది మనం డిస్ప్లే చేంజ్ అన్నట్టు అర్థం కాదనమాట. అట్లాంటి పనులు మనం ఇక్కడ చేస్తామన్న, కస్టమర్కి చాలా బెనిఫిట్ చేస్తామన్నమాట. అలా తెలుసుకుంటే చాలా మందికి తెలుస్తుంది, మంచి పేరు కూడా ఉంటుంది అట్లా అనమాట. ఇప్పుడు నార్మల్గా ఎక్కువ మందికి డిస్ప్లేలు తర్వాత చూసుకున్నట్టయితే సిగ్నల్ లాస్ట్ అని ఉంటుంది. ఆ సిగ్నల్ అంటే దానికోసం ఏం చేస్తారంటే మొత్తం అంతా మార్చాలి అంటారు.
యాక్చువల్లీ ఇది మదర్ బోర్డ్ ఉంటుంది అన్న, అక్కడ అదే మనం సర్వీస్ సెంటర్కి వెళ్ళినాం అనుకో ఇదంతా వాళ్ళు చేంజ్ చేసి ఇస్తారు అన్నమాట, కొత్తది ఇస్తారు. ఓకే. మనం ఏం చేస్తామంటే అదే రిపేర్ చేసి ఇస్తాం. యాక్చువల్లీ కస్టమర్కి డేటా ఇదే మదర్ బోర్డ్లో ఉంటుంది ఓకే. కాబట్టి మనం ఇదే రిపేర్ చేసి ఇస్తాం అనమాట. అలాగే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. అక్కడేమో వాళ్ళు చేంజ్ చేస్తారు కానీ పైసలు ఎక్కువ. ఇప్పుడు 1,50,000 ఫోన్ ఉందని అనుకో అన్న, ఒక X24 Ultra అట్లా ఉందనుకో, అది ఏమవుతుంది అంటే అక్కడ పోతారు వాళ్ళు 70,000 80,000 తీసుకుంటారు అన్న. అది మనం జస్ట్ ఒక 5,000లో 6,000లో 7,000లో అది మనం అదే సర్క్యూట్ రిపేర్ చేసి ఇవ్వగలుగుతాం అనమాట. దానివల్ల ఇక్కడ ఏమన్నా రిపేర్ వస్తే ఇది మొత్తానికి చేంజ్ చేస్తారు అనమాట. మనమైతే ఓన్లీ రిపేర్ ఇప్పుడు చూపిలన్న నీకు బాక్స్ లో వేసి అవన్నీ వేసి మనం పెట్టేస్తాము, ఆన్ చేసి ఇచ్చేస్తాం అనమాట. కస్టమర్స్ దానివల్ల కస్టమర్ కి చాలా బెనిఫిట్ అన్నది. అట్లా సెల్ ఫోన్ లో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి నువ్వు చూసినంత వరకు? అంటే ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. యాక్చువల్లీ ఏం చేస్తారంటే కస్టమర్స్ అందరి దగ్గర ఫోన్ యూజ్ చేస్తారు అనమాట. వాళ్ళు ఒక 5 minutes 10 minutes వీడియో ఆన్ చేసి ఉంటుంది. ఎప్పుడైనా వాళ్ళు ఎక్కడైనా పోయారు అనుకో ఫంక్షన్కి, ఎక్కడ వీడియో ఆన్ చేస్తారు, పబ్జీకి వెళ్తారు, ఫ్రీ ఫైర్ అవన్నీ చేస్తారు. యాక్చువల్లీ మొబైల్లో ఎక్కువ ప్రాబ్లం ప్రాసెసర్ది వస్తుంది అన్న, నాకు ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా. ప్రాసెసర్ మీన్స్ CPU అన్న, దానికి ప్రాసెసర్ ఉంటుంది ఒకటి, అది డ్రై షోల్డ్ అయిపోతుంది అనమాట. దానివల్ల ఫోన్ రీస్టార్ట్, కెమెరా నాట్ వర్కింగ్, అట్లా అదర్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇంకా కొంతమంది ఏమో ఇక ఎక్కువ హెవీ యూజ్ చేస్తారు, వాటర్లో పడేస్తారు, కింద పడేస్తారు, అట్లా అనమాట. వాటర్లో పడితే ఫోనే పోద్దా? అట్లేం లేదన్న, ఇప్పుడు మన దగ్గర వస్తే ఎన్ని మిషన్లు ఉన్నాయి కాబట్టి మనం రిపేర్ చేయగలుగుతాం అనమాట. ఒక్క ఫోన్ నా దగ్గర రిటర్న్ కాదన్న. నేను సిగ్నల్ పోయింది నా ఫోన్కి. ఓకేనా? సిగ్నల్ పోతే నేను ఆ దగ్గరికి వెళ్ళా. ఓకే. వాళ్ళు ఏమన్నారంటే డైరెక్ట్ ఆ బోర్డు ఇష్యూ వచ్చింది, ఇది చెయ్యాలి అని చెప్పి 3,500 4,000 చెప్పారు. ఓకే ఇచ్చా, ఓకే చేశాడు, ఓకే మళ్ళీ రిపేర్ వచ్చింది. నాకు శాలరీ పట్టడం వెళ్ళి ఇవ్వడం, మళ్ళీ శాలరీ పట్టడం 2-3 రోజులకి మారేది. అలాంటి వాటికి ఎలాంటి తీసుకుంటే బాగుంటుంది? యాక్చువల్లీ అట్లా ఎందుకు అవుతుందని వాళ్ళు రిపేర్ చేసారా, సర్క్యూట్ చేంజ్ చేసారా? రిపేరే చేశారు అనుకుంటా. యాక్చువల్లీ ఏం చేశారంటే చాలా మెంబర్స్ టెక్నీషియన్లు ఉంటారు అన్నది ఈ ఫీల్డ్లో అయితే. అంటే వాళ్ళకి దీని ప్రకారం ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అట్లే కొంచెం హీట్ ఇట్లా చేసేస్తారు, అట్లా అది కొంతసేపు కొన్ని రోజులకి రన్ అవుతుంది అనమాట. అది ఒక 10 days 5 days అట్లా రన్ అవుతుంది. అది మళ్ళీ రిపేర్ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ అదే సేమ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. మనం ఏం చేస్తామంటే అన్న, అది ఎక్కడైతే ప్రాబ్లం ఉందో మన ఎగ్జాక్ట్లీ ల్యాప్టాప్లో మన లేఅవుట్ ఉంటుంది అన్న మొబైల్ది, ఎక్కడైతే ఉంటుందో దానికి మనం డైరెక్ట్ రీప్లేస్ చేసి ఇచ్చేస్తాము అంతే. కొంతమంది ఏం చేస్తారు, హీట్ చేస్తారు అనమాట. బ్లోయర్ ఉంటుంది, హీట్ చేసేస్తే దానివల్ల కొంచెం కొన్ని రోజులు ఒక 10 days 15 days నడుస్తుంది అనమాట. మనం చేసేది ఒక్కసారి చేసి ఇచ్చినాం అనుకో మళ్ళీ రిటర్న్ వచ్చేది ఛాన్సే ఉండదు. అట్లా అనమాట. మనం ఒకటేసారి చేస్తే ప్రాపర్ చేస్తామన్నా, లేకపోతే ఇది మన దగ్గర కాదని ఇచ్చేస్తాం, అట్లా ఉంటుంది మనది. ఇక్కడ అంతా పోయింది అనుకో, డేటా ఇది ఓకే, ఒక 10,000 ఇచ్చి ఆ 30,000 రూపాయల ఫోన్ని బాగు చేయించడం బెటరా, అదే 10,000తో ఇంకా 10,000 పెట్టి కొత్త తీసుకోవడం బెటరా? అంటే నేను ఇందులో 2 options ఉంటుంది అన్న. వన్ ఆప్షన్ అగర్ కస్టమర్కి డేటా ఇంపార్టెంట్ ఉందనుకో అది రిపేర్ చేస్తే అది బెటర్ అనమాట. ఎందుకంటే కస్టమర్స్ డేటా, ఫొటోస్, వీడియోస్ అన్నీ వస్తుంది. అదే కొత్త ఫోన్ తీసుకున్నాడు అంత ఫ్రెష్ అయిపోతుంది ఫోను. దానికి నేనేమంటున్నా అంటే అన్న ఫాయిదా ఉండదని అనిపిస్తుంది అన్న నాకైతే. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఫోన్ ఉంది కదా, ఆ డేటా ఉంటది కదా, చిప్ది, అది మీకు తెలుస్తుంది కదా, ప్రాసెసర్ దాని సిస్టమ్ కాపీ చేసి అలాంటివి ఏం ఆప్షన్లు ఏం లేవా? దానికి ఆప్షన్స్ ఉంటుంది అన్న, ప్రోగ్రామింగ్ అంటారు, ఈజీ అటాక్ బాక్స్ అని ఉంటుంది. అట్లా మనం దానికి ప్రోగ్రామింగ్ చేసి మళ్ళీ వేరే ఐసీలో ట్రాన్స్ఫర్ మనం చేసుకోవచ్చు అనమాట. అది కొంచెం డీప్లీ లెవెల్ వరకు, ఆ డీప్లీ వరకు మనం కూడా చేయగలుగుతాం కానీ కస్టమర్స్ అగ్రీ గారు అనమాట. చాలా ఛార్జెస్ ఉంటుంది అనమాట దానికి. అట్లా ఉంటుంది, తెలియదు అన్నట్టు. ఎస్ అట్లా ఉంటుంది. ఇప్పుడు అసలు ఫోన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఒక 10 ప్రాబ్లమ్స్ చెప్పు టక్ 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 మని. అంటే ఇప్పుడు వస్తుంది నెంబర్ 1లో ఇప్పుడు వస్తున్న జనరేషన్లో ప్రాసెసర్ 1 అన్న, స్పీకర్ నాట్ వర్కింగ్, కెమెరా నాట్ వర్కింగ్, రిసీవర్ నాట్ వర్కింగ్, వైబ్రేటర్ నాట్ వర్కింగ్, నెట్వర్క్ నాట్ వర్కింగ్, చాలా ప్రాబ్లమ్, సిమ్ నాట్ వర్కింగ్, మెమొరీ కార్డ్ నాట్ వర్కింగ్, అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఒక్కొక్క ఫోన్లో 4G నడుస్తుంది, 2G నడవదు, 2G నడిసే గల 4G నడవదు, అట్లా అనమాట. రీస్టార్ట్ ప్రాబ్లం అవుతుంది చాలా టైమ్స్. సామ్సంగ్ అయితే చాలా రీస్టార్టే ప్రాబ్లం అన్న. అవునా? ఇంకోటి చాలా ఫోన్లు
ఇప్పుడు హ్యాంగ్ అయిపోతుంటాయి కదా, ఎక్కువ గేమ్లు ఆటల వల్లేనా హ్యాంగ్, లేకపోతే దేని వల్ల? యాక్చువల్లీ ఏందంటే అన్న, ఇప్పుడు హ్యాంగ్ అవుతుంది, హెవీ యూజ్ చేస్తారు వాళ్ళ ఫోన్ కూడా హ్యాంగ్ అవుతుంది, నార్మల్ యూజ్ చేస్తారు వాళ్ళ ఫోన్ కూడా హ్యాంగ్ అవుతుంది. యాక్చువల్లీ అది ఎందుకు హ్యాంగ్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం తీసుకున్నది ఒక 4 years అయింది అనుకున్నా, ఒక 1 yearకి 1 time సాఫ్ట్వేర్ చేయాలన్నమాట ఫోన్కి, అప్డేట్ చేసుకోవాలని కాకుండా సాఫ్ట్వేర్ అని ఉంటుంది అన్న, హార్డ్ రీసెట్ అది సెట్టింగ్లో ఉంటుంది. మనం డేటా రికవరీ చేసి ఒకసారి మనం 2 times చేసుకోవాలన్నమాట. దానికి మధ్యలో మన వాళ్ళు ఏం చేస్తారంటే, కస్టమర్ చాలామందికి తెలియదు కదన్న, వాళ్ళు ఏదైనా సరే డౌన్లోడ్ ఉంటుంది, ఏదైనా అట్లనే ఉంటుంది కాబట్టి అందులో ఉన్న ఈ ఎంఎంసి ఐసీఎమో అది చాలా హీట్ అయిపోయి తర్వాత స్లో వర్క్ అని అడుగుతుంది. దానికి మనం ఫార్మేట్ చేసేసినాం అనుకో, అది ఇక ఆటోమేటిక్ మళ్ళీ ఫస్ట్ ఎట్లా నడుస్తుంది అట్లా నడుస్తుంది. నేను అనేది దీని విషయంలో నేను అనేది ఏంటంటే 1 yearలో 1 time సాఫ్ట్వేర్ చేసుకోవాలన్నమాట. ఫోన్ బాగుంటుంది, ఫ్రెష్ ఉంటుంది, మళ్ళీ యూజ్ అవుతూ ఉంటుంది. గేమింగ్ అవ్వడం వల్ల ఇప్పుడు అందరూ గుడ్ మార్నింగ్ గ్రూపులు ఉంటాయి, అందరూ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అని పేస్తూనే ఉంటాయి, అవన్నీ స్టోరేజ్ అవుతూనే ఉంటుంది, అంత ఎంత హీట్ అవుతుంది అట్లా అనమాట. అట్లా ఉంటుంది. ఫోన్ల మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చెప్పు మా వాళ్ళకి చెప్పు. ఓకే, ఇప్పుడు మనం ఒక్క జాగ్రత్త అన్న, ఫోన్ కింద పడకూడదు, ఇంకోటి వాటర్లో పడకూడదు. యాక్చువల్లీ మనం ఛార్జింగ్ పెట్టి యూజ్ చేయడం అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే అన్న, హెవీ యూజ్ చేస్తున్నాం, మొబైల్ గరం అవుతుంది, మళ్ళీ హై టెంపరేచర్ కూడా వస్తుంది మిసర్, కానీ ఒక్కొక్కరు యూజ్ చేస్తూనే ఉంటారు అనమాట. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. దీన్ని మనం యాక్చువల్లీ రెస్ట్ ఇవ్వాలన్న ఫోన్కి. ఇప్పుడు మనం ఏదైనా పని చేసేటప్పుడు మనం అలసిపోతే కొద్దిసేపు కూర్చుంటాం కదా, అట్లా మొబైల్కి కూడా కొంచెం రెస్ట్ ఇవ్వాలన్నమాట. ఎక్కువ టైం నడవాలంటే ఇక ఐఫోన్ అయినా సరే, సామ్సంగ్ ఆండ్రాయిడ్ అయినా సరే, ఏదైనా సరే కొంచెం రెస్ట్ అంటే ఇవ్వాల్సిందే అన్న ఫోన్కి, అట్లా అనమాట. ఇప్పుడు ఫోన్లు అన్నీ రేట్లు పెరిగిపోయాయి కదా, కొనాలన్నా బాగు చేయించాలన్నా రేట్లు పెరిగాయి సార్. గ్యాస్ రేట్ కూడా పెరిగినట్టు ఫోన్ రేట్ కూడా పెరుగుతుంది. ఓకే, చాలా పెరిగాయి, అలా పెరిగిందా? ఒక ఫోన్కి ఇప్పుడు 3-4 months బ్యాక్ ఏమో ఒక ఫోను 9,000కి 10,000 దొరుకుతుంది, అదే ఫోన్ ఇప్పుడు 13,000కి 15,000కి దొరుకుతుంది అనమాట. అంటే 2-3,000 పెరిగింది ఒక ఫోన్లో. చూడు ఒకసారి, చాలా అప్డేట్ అయిపోతుంది అన్న. ఫోన్లు ముందే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉంటాయి కదా, చాలా ఫోన్లు ఉంటాయి కదా, ఇప్పుడు రేట్ పెంచినప్పుడు ఇవి కూడా అలాగే చేస్తే ఎట్లా? అంటే ఇప్పటి నుంచి వచ్చే ఫోన్లు పెంచితే బాగుంటది కదా. కాదన్న, ఇప్పుడు ఉన్న స్టాక్లో ఉన్నా కూడా అది రేట్ పెంచేసారు అనమాట. మిడిల్ క్లాస్ వాళ్ళని. సరే, ఫోన్ అయితే ఇట్లా అంత మంచి సెటప్. ఇదేంటిది, దీని యూజ్ ఏంటిది? ఇది బ్లోయర్ అన్న, దాంట్లో హార్ట్ హీట్ వస్తుంది, ఒకసారి చేయబెడితే తెలుస్తుంది అన్న. దీనికి మనం పీసీబీ ఉంటుంది కదా, మదర్ బోర్డు, దీని మీద వర్క్ చేసేటప్పుడు ఐసీ తీయడానికి, ఐసీ పెట్టడానికి అది వర్క్ అవుతుంది అనమాట. ఓకే, అది ఆటోమేటిక్ అట్లా పెట్టేస్తే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది, అట్లా తీస్తే ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది. అది చాలా కాస్ట్లీది అన్న. ఇది 360 degree తిరుగుతుంది అన్న. ఇట్లా స్ట్రేట్ కావాలంటే ఇట్లా వస్తుంది, ఇట్లా పోతుంది, మళ్ళీ ఇట్లా పోతుంది. ఇది సిటీ స్కానింగ్ అనమాట అన్న. మొబైల్కి పూరా స్కాన్ అవుతుంది అందులో. అంటే ఇప్పుడు వాటర్ డ్యామేజ్ ఉందన్న ఫోను, ఇప్పుడు చాలా ఐసీ ఉంది, ఆ ఐసీలో ఏ ఐసీ ఖరాబ్ అయిందో నాకు కూడా తెలియదు అనమాట. సముద్రం అందరు టూరిస్ట్ కస్టమర్స్ నా దగ్గర చాలా మంది వస్తారన్న, గూగుల్లో ఉంటుంది నాది వెబ్సైట్. అయితే ఇది ఇక్కడ పెట్టినాం అనుకున్నా, ఈ మిషన్ త్రూ మనకు ఇక్కడ ల్యాప్టాప్లో మనం ఇక్కడ వోల్టేజ్ సెట్ చేస్తాం అనమాట. వోల్టేజ్ సెట్ చేస్తే ఏ ఐసీలో వాటర్ వెళ్ళిందో మనకు ప్రాపర్లీ తెలుస్తుంది అనమాట. అంటే ఏది ఖరాబ్ ఉందో అనమాట. అట్లా అప్డేట్ అయిపోయింది ఇప్పుడు, అట్లా అనమాట అన్న. ఇది ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఏ సెక్షన్, ఇప్పుడు మొబైల్లో చాలా సెక్షన్స్ ఉంటుంది అన్న. అంటే యాక్చువల్లీ ఫుల్ సెక్షన్ ఒక 10-15 సెక్షన్స్ ఉంటుంది అనమాట. స్పీకర్ సెక్షన్, ఆడియో సెక్షన్ అలాగూ, కెమెరా సెక్షన్ అలాగూ, స్టోరేజ్ ఐసీ సెక్షన్ అలాగూ, నెట్వర్క్ సెక్షన్ అలాగ అనమాట. ఏ సెక్షన్ నుంచి ప్రాబ్లం అయింది అనేది తెలుస్తుంది అనమాట. మొబైల్ డెడ్ ఉందా, ఆన్ ఉందా, ఏ విధంగా ఉంది, కండిషన్ ఏంది, అట్లా బీపీ షుగర్ ఎట్లా చూస్తారన్న, అట్లనే అనమాట. అంతే మిషన్. ఎస్. ఓకే, ఛార్జింగ్ చాలా మంది నైట్ పెట్టేస్తారు, మళ్ళీ ఉదయం లేచినప్పుడు తీస్తారు కదా, అది అస్సలకి పెట్టకూడదు అని ఫస్ట్ మీకే చెప్తున్నా. అట్లా అస్సలకి పెట్టకూడదు. ఓకే, స్పెషల్ చెప్తున్నా, వాటర్లో పడకూడదు, ఛార్జింగ్ ఫుల్ నైట్ అస్సలకి పెట్టకూడదు. దానివల్ల ఛార్జింగ్ ఐసీది కూడా ప్రాబ్లం అయిపోతుంది. మళ్ళీ మొబైల్కి చాలా రిలేటెడ్స్ ప్రాబ్లమ్ వచ్చేస్తుంది అనమాట. అట్లా
సూపర్. ఇదిగో అన్నీ తెలుసుకున్నారు కదా, వీడియోలో తెలుసుకున్నారు. ఒకవేళ గోవాలో ఉంటే మీ ఫోన్ ఖరాబ్ అయ్యి ఉంటే ఈ అడ్రస్ తెలుసుకోండి. అడ్రస్ చెప్పేసి ఎక్కడో. అదే మనం న్యూ మున్సిపల్ మార్కెట్ పంజిమ్ గోవా అనమాట. పంజిమ్ న్యూ మున్సిపల్ మార్కెట్ అని చెప్పారనుకో, ఇక మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్ వచ్చి డిఆర్ సోను అని చెప్పేసాలి. మీరు ఏ షాప్లో పోయి మీకు ఆరామ్సే ఇక్కడ పంపించేస్తారనమాట. మీ షాప్ నెంబర్ ఏంటి? ఒకవేళ 221. ఎస్. ఓకే. A-Z డిఆర్ సోను అఫీషియల్. అదనమాట. A-Z పైన ఉంటుంది, ఆల్రెడీ చూపించినట్టు. ఓకేనా? ఫోన్ గురించి తెలుసుకున్నారు. ఫోన్లో మా వీడియోలు చూడటం కూడా మర్చిపోకండి. అంతవరకు స్టేట్ యూన్ టు తెలుసు గోవా ఛానల్. ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్, వి లవ్ యూ. మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422.